ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ రాజు రంజన్ నేతృత్వంలో నియమించిన కమిటీ తమ నివేదికను 3 రోజుల్లో ప్రభుత్వానికి అందించనుంది. వెంటనే దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి కేబినెట్ లో ఆమోదిస్తారు. ఈ నెల 17 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి చట్టం చేయనున్నారు. కాగా బీసీలకు 34% రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, బీసీలకు 34% వరకు రిజర్వేషన్లు ఖరారు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటిదాకా ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి తమకు న్యాయం చేయాలని గత దశాబ్ద కాలం నుంచి కూడా ఆ బీసీలు పోరాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్రం గాని దేశవ్యాప్తంగా గాని ఏదైతే బీసీలకు సంబంధించి తగు ఆ న్యాయం జరగట్లేదని, బీసీలకు సంబంధించి తగు ఆ రిజర్వేషన్ ఇవ్వట్లేదని, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధికంగా బీసీలు ఎక్కువ మంది నివసిస్తా ఉన్నారు, బీసీ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు, బీసీ ప్రాతిపదికన ఆ జనం ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో బీసీలకి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఆ రిజర్వేషన్ కల్పించకపోవడం పట్ల ఆ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తా ఉన్నారు దశాబ్దాల తరబడి. అయితే వీటన్నిటికి కూడా చెక్కు పడుతుంది చెప్పుకోవచ్చు. దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీ ముందుకు తీసుకురాబోవటం అనేది బీసీలకు ఒక పెద్ద వరం ఉంటుంది. ఈ యొక్క బిల్లు కనుక అసెంబ్లీలో పాస్ అయిన నేపథ్యంలో దాదాపుగా స్థానిక సంస్థల్లో బీసీలకి 34% రిజర్వేషన్ ఖచ్చితంగా వస్తా ఉంటది. ఈ 34 రిజర్వేషన్ తో రాష్ట్ర రాజకీయాలలో బీసీలు కీలక చక్రం తిప్పకపోతున్నారనేది కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ సమావేశంలో అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కదుపుతుంది, వేగంగా అడుగులు వేస్తుంది. ఆ ఎన్నికల్లో ఏదైతే 2024 ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో కూటమి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులు బీసీలకు 34% రిజర్వేషన్ పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, ఖచ్చితంగా బిల్లు పెడుతుంది అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట మీదకే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు 34% బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు కూడా కసరత్తు ప్రారంభించిన పరిస్థితి. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ సంజన్ మిశ్రా నేతృత్వంలో ఒక ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్రంలోని బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేసింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోపే ఈ యొక్క అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించి అసెంబ్లీ పెట్టే విధంగా కూడా ఈ యొక్క కమిషన్ పనిచేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కమిషన్ నుంచి నివేదిక అనగానే దానిపై విశ్లేషించి రాబోయే సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో చర్చ కూర్చొనున్నారు. సభలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కూడా బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించేందుకు ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ముందే చట్టపరమైన ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేసి రెడీగా ఉండి బీసీలకు రాజకీయంగా తగిన న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం నుంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు అలాగే కళ్యాణ్ ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరితో కూడా అన్ని పార్టీలతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిషన్ నివేదిక మాత్రం ఆగస్టు 14వ తేదీన ప్రభుత్వానికి అందించనుంది. ఆగస్టు 14వ కమిషన్ కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో ఆ కమిషన్ నివేదించిన వెంటనే దీనిపై సిఫార్సు చేసేందుకు ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం పట్ల కూడా తెలుస్తా ఉంది. వారి సిఫారసుల అనంతరం నివేదికను మంత్రిమండలి ముందు పెట్టి ఆమోదించనున్నారు. ఆ తర్వాత దీన్ని బిల్లు రూపంలో 17 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో ఉభయ సభల్లో పెట్టి ఆ చర్చానంతరం ఆమోదించి చట్టం చేయనున్నారు. అయితే చట్టం చేసిన తర్వాత దీన్ని
కేంద్రానికి కూడా నివేదించే అవకాశాలు కూడా కనపడుతున్నట్లు తెలుస్తా ఉన్నాయి. కమిషన్ తన నివేదికను ఆ ప్రభుత్వానికి అందించిన వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీలకి 35% స్థానిక సంస్థల్లో ఆ రిజర్వేషన్ కల్పించడం మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకి రాష్ట్ర బీసీలు కీలక పాత్ర అయితే పోషించనున్నారనేది మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఆ కూటమి ప్రభుత్వాన్ని బీసీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అభినందిస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కి చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. రత్నం, ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు గురించి చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఏ విధంగా చర్చలు కొనసాగే అవకాశం ఉంది? ఏదైతే బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించి ఐఏఎస్ విశ్రాంత అధికారి రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆ నేతృత్వంలో డెడికేట్ కమిషన్ నివేదిక 2 రోజుల్లో నివేదిక మొత్తం పూర్తి చేసి రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ, వ్యాపారంగా గానీ, విద్యాపరంగా గానీ స్థితిగతులు మొత్తం కూడా అంచనా వేసి ఈ యొక్క అంచనా మొత్తాన్ని కూడా నివేదిక రూపంలో సమర్పించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆగస్టు 14వ తారీఖున నివేదించనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అనంతరం మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో దీన్ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనిని అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ నడిపి బిల్లు ఆమోదింపజేసిన అనంతరం కూడా ఈ యొక్క బిల్లుని స్థానిక సంస్థల రిజర్వేషన్ ఖచ్చితంగా రాబోయే 2 నుంచి 3 నెలల లోపే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ యొక్క బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది కొనసాగేటట్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈలోపు ఏదైతే ప్రభుత్వ పరంగా అంటే లాండ్ ఆర్డర్ ప్రకారం ఏదైనా సమస్యలు వస్తాయన్న సమస్యలకు సంబంధించి కూడా ఈ యొక్క రాజీవ్ దానికి సంబంధించిన అడ్డంకులు ఉంటే తొలగిపోయే విధంగా కూడా కమిషన్ దాంట్లో నివృత్తి చేస్తూ ఆ పాయింట్ కూడా పొందుపరిచేది. అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లు ఆమోదించిన తర్వాత కేంద్రానికి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లును పంపించనుంది. అయితే అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత ఈ యొక్క రిజర్వేషన్ అమలు అవుతుందా లేకపోతే కేంద్రానికి పంపించిన తర్వాత అమలు అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లు ఆమోదించిన తర్వాత రాబోయే 2 నుంచి 3 నెలల్లో స్థానిక సంస్థల్లో మాత్రం రిజర్వేషన్ కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. రత్నం, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.